వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కర్రెగుట్టలు కాస్త ఎర్రగుట్టలుగా మారుతున్నాయి. మావోనిస్ట్ హత్యలు చేస్తున్నారా, లేదంటే కగార్ పేరుతో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో సంధ్య కుమార్ మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అమ్మ. అసలు ఏం జరుగుతుంది? కగార్ ఏంటి అసలు? ఆపరేషన్ ఖగార్ అంతిమ యుద్ధం. ఎవరి మీద అంతిమ యుద్ధం అంటే ఆదివాసీల మీద అంతిమ యుద్ధం. ఈ దేశ మూలవాసులు ఆదివాసులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ దేశ ప్రజలు మూలవాసులు. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న బీజేపీని గెలిపించిన ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలు అడగాల, ఆదివాసీలు అడగాల. తమ జాతి ప్రజలని హననం చేస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపద దోచేసే ఆదోని లాంటి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆదానికి కట్టబెట్టడానికి ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య వైరం పెట్టి మణిపూర్ని మంటల్లో కాల్చేలా చేశారు. అదే ఆ మణిపూర్ కొండల్లో అక్కడున్న ఖనిజ సంపదని కార్పొరేట్లకు ఇవ్వడానికి అక్కడ రెండు జాతుల మధ్య వైరం పెట్టి చిచ్చు పెట్టి వాళ్ళని వివస్త్రలు చేసి వాళ్ళని ఒంటి మీద నూలు పోగులు లేకుండా బహిరంగంగా అత్యాచారాలు చేస్తుంటే, గృహదానాలు చేస్తుంటే, లూటీలు చేస్తుంటే, భయభ్రాంతులకు చేసే ఒక తెగని ఎక్కడ ఆ ప్రాంతంలో ఏ తెగ అయితే అక్కడ ఉన్నారో ఆ తెగని వెళ్ళిపోయేలాగా వాళ్ళ మీద దహనాలు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఖనిజ సంపదను దోచేయడానికి కార్పొరేట్లకు అప్పచెప్పారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అది చేస్తున్నారు. ఇవాళ మధ్య భారతం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బస్తర్ ఈ ప్రాంతాల్లో ఆదివాసీల వనరులు వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళకి అండగా ఉన్న మావోయిస్టుల మీద యుద్ధం పేరుతో ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారు. అదే ఆపరేషన్ ఖగార్. దానికి ఒక పేరు పెట్టారు. అంతిమ యుద్ధం అనే పేరు ఏ ప్రభుత్వమైనా పెట్టుకుంటుందా? అంతిమ యుద్ధం అనే పేరు ఎవరి కోసం పెట్టారంటే కార్పొరేట్లకు భరోసా ఇవ్వడానికి. కార్పొరేట్లారా, ఇక్కడ మేము అంతిమ యుద్ధం చేస్తున్నాం, త్వరలోనే మీకు అప్పచెప్తాం. ఇప్పటికి అప్పచెప్పిన చోట రాత్రి డోజర్లతోటి లక్షల ఎకరాలు, లక్షల చెట్లు, వేల ఎకరాలు భూమిని ఖాళీ చేసి లక్షల చెట్లు. వీళ్ళు పర్యావరణం గురించి ఆలోచిస్తారా? ఆదివాసీలు ఎవరు పర్యావరణాన్ని నాశనం చేయరు, పచ్చదనాన్ని నాశనం చేయరు. ఇవాళ ఏ కార్పొరేట్లకు ఇస్తారో వాళ్ళు రాత్రి చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆదివాసీలను విధ్వంసం చేసి మొత్తం కూడా డిస్ప్లేస్ చేస్తున్నారు. ఇది కార్పొరేట్ల పరిపాలన. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ ప్రశ్నించాలి. సొంత ప్రజలను చంపుకుంటున్న ఈ దేశంలో పాలస్తీనా మీద చేస్తున్న యుద్ధం, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కన్నా భయంకరమైన యుద్ధం ఈ దేశంలో జరుగుతుంది. అయితే ఇక్కడ నక్సలిజంనే మనం అంతమొందించాలి అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వాలు అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసినా కూడా సపోర్టివ్గా ఉండే, అండ్ రీసెంట్గా 10 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ కూడా చాలా సందర్భంలో నిజమైన ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉండే. కానీ ఎందుకు ఇవాళ ఖగార్ పేరున ఎవ్వరు కూడా నోరు మెదపట్లేదు? పాలకులు అభివృద్ధి వైపు అడుగులు వేయడం కొత్త కాదు, ఉద్యమాలను అణిచివేయడం కొత్త కాదు. కానీ ఇంత దారుణంగా ఎవరు లేరు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ నిన్న వరంగల్లో మాట్లాడింది. నిన్నటి సభలో బీఆర్ఎస్ ఆపరేషన్ ఖగార్ని ఆపండి, కర్రెగుట్ట ముట్టడి చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ దేశంలో సిపిఎం, మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మొన్న మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ రోజు పెద్ద ఎత్తున చేసాం, దిగ్బంధనం చేశాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లో భారీ ఎత్తున మా నిరసన వ్యక్తం చేశాం. మాస్లైన్ వాళ్ళు చేశారు. ఈ దేశంలో మానవతావాదులు, పౌర హక్కుల సంఘాలు, కమ్యూనిస్ట్ సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి, ప్రజా సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి. ఇంకా ఎవరు మాట్లాడాలట అంటే బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో అందరూ మాట్లాడినా ఆడవాళ్ళని బట్టలు లేకుండా ఊరేగించి నాశనం చేసి కార్పొరేట్లకు అప్పచెప్పారు కదా. ఇక్కడ కూడా అట్లా అప్పచెప్దామని కార్పొరేట్ల కోసమే ఇదంతా. వాళ్ళ కోసం ఆ పేరు ఎవరి కోసం కాదు. ఆఖరి యుద్ధం చేస్తున్నాం, ఆగండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. 20 ఏళ్లలో 30 ఏళ్లలో ఉద్యమాల మీద దాడులు జరగవచ్చు, కేసులు పెట్టచ్చు. కానీ ఇంత ఊచకోతలు, సొంత జాతి ప్రజలని ఊచకోతలకు వస్తున్నారు. ఏ పార్టీ అయినా అమాయకులైన పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెరవని ఆదివాసీలని ఈ రకంగా ఊచకొత్తలు చేస్తే ఇవాళ కర్రెగుట్ట ముట్టడించారు.
అక్కడ ఆ నక్సలైట్లు ఏమున్నారో ఎవరికి తెలియదు, ఉన్నారా వెళ్ళిపోయారా ఏది ఎవరికి తెలియదు. కానీ అక్కడ కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారు అంటే మీకోసం వాళ్ళు తినొద్దు, బతకొద్దు, పొలాల్లోకి వెళ్ళొద్దు, రెక్కాడితే తప్ప డొక్కాడని జీవితాలమ్మ. ఆ పూట పనిలోకి వెళ్తేనే వాళ్ళు బతుకుతారు. ఏం చేస్తున్నారు? బస్తర్ అంతా జరుగుతుంది ఏంటి, సోనీ చెప్తుంది. బస్తర్ నుంచి వచ్చిన, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసీ మహిళ నాయకురాలు, టీచర్, ఆమె గవర్నమెంట్ టీచర్. ఆమె మీద బోల్డ్ అన్నిసార్లు అత్యాచారాలు చేసి, ఆమె విజయనాలు కెమికల్స్ పోసి, యాసిడ్లు పోసి, అన్ని రకాలు చేసిన ఆమె గొంతు విప్పుతుంది. ఆమె ఏం చెప్తుంది తెలుసా? ఇవాళ మా ఆదివాసీ మహిళలకు ఒకటే, అయితే అత్యాచారం, లేకపోతే చావు, లేకపోతే సరెండర్, లేకపోతే జైలు, మాకు బతుకు లేదు అని చెప్తుంది. రోజు ఊళ్ళ మీద, గూడాల మీద, ఆదివాసీ గ్రామాల మీద పడి తుపాకులతోటి పెద్ద ఎత్తున పడి దొరికిన ఆడదాన్ని దొరికినట్లుగా అత్యాచారాలు చేస్తుంది. ఒక్క అత్యాచారం కేసు కూడా అక్కడ నమోదు కావట్లా. బయట సమాజంలో మనుషులుంటే, వాళ్ళకు కొంచెమైనా మానవత్వం ఉంటే, ఆ ఆదివాసీ మహిళల్ని అంతగానో అత్యాచారాలు చేస్తున్నారే, ఆదివాసీ పిల్లల్ని చంపేస్తున్నారే, ఆదివాసీ అమ్మాయిలు చంపి వాళ్ళకి డ్రెస్సులు వేస్తున్నారే, పట్టుకున్న మావోయిస్టులని మీరు కోర్టులో సరెండర్ చేయొచ్చు, కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ వాళ్ళ తలల మీద ఉన్న రివార్డుల కోసం వాళ్ళని చంపేసి నిరాయుధులుగా పట్టుకున్న వాళ్ళని, నిస్సహాయంగా ఉన్న వాళ్ళని పట్టుకుని కనీసం కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదా? అంతర్జాతీయంగా ఉన్న నేరగాళ్ళనే పట్టుకుని కోర్టులలో అప్పచెప్తున్నారు. ఇవాళ దేశాన్ని ముంచి బ్యాంకులను దోచేసి వేల కోట్లు, లక్షల కోట్లు ముంచేసిన వాళ్ళనేమో కనీసం వాళ్ళ ఆస్తులు జప్తు చేయరు, వాళ్ళని పట్టుకురారు. వీళ్ళు ఏం నేరం చేశారని? ఎవరు? వాళ్ళు అన్నీ వదిలేసి వాళ్ళ ఆదివాసీల కోసం ప్రాణాలు ఇస్తున్నటువంటి వాళ్ళని దొరికిన, మొన్న రేణుక మిడుకో దొరికింది. ఆమె బక్క పలస కంట్లో, ఆమె ఒంట్లో ప్రాణం లేదు, కండలేదు, కంట్లో ప్రాణం లేదు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఏం కష్టం? అంటే ఆమె తల మీద ఉన్న రివార్డు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది, తెలంగాణ ప్రకటించింది, అన్ని పంచుకోవడానికి. నేను అడుగుతున్న బీజేపీకి గనక నిజాయితీ ఉంటే, ఈ పాలకులకు నిజాయితీ ఉంటే, వాళ్ళ తలల మీద పెట్టిన రివార్డులు ఎత్తేసి యుద్ధం చేయమనండి. మీరు ఇవాళ రివార్డులు ఉన్నందువల్లనే ఆ రివార్డుల కోసం మనుషుల్ని వేటాడి చంపుతున్నారు. ఇదేం వేటండి? మనుషుల కోసం వేట, ఆదివాసుల కోసం వేట. ఇది మానవత్వం ఉన్న మనుషులు చేయాల్సిన పని కాదు. వేట జంతువులను చేస్తాయి, లేదా మనుషులు జంతువులు చేస్తారు. మనుషుల్ని వేటాడడం ఏంటి? వీళ్ళంతా తోడేళ్ళ? వీళ్ళంతా ఎవరు? ఈ బస్తర్ టైగర్లు, బీఆర్జీ దళాలు, లేకపోతే ఒకప్పుడు సల్వా చూడడం, ఈరోజు పారామిలిటరీ. అక్కడ కాశ్మీర్లో మనుషులే లేరని అందరూ చెప్తున్నారు. టెర్రరిస్టులు వచ్చి కాలిస్తే అక్కడున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ ఉంది, అక్కడున్న పారామిలిటరీ దళాలు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏం అవసరం అండి మధ్య భారతంలో? అదేమన్నా బార్డరా? ఎవరికి బార్డరు? మైదాన ప్రాంతాలకు, అడవికి బార్డరా? ఎందుకున్నారు అక్కడ? దేనికోసం ఉన్నారు? ఈ విధ్వంసం చేయడానిక? ఇది మనిషి అన్న వాళ్ళు ఎవరైనా ఖండించవలసిన ఒక అమానవీయమైన, భయంకరమైన దృశ్యం అండి. దీన్ని ఎవరైనా ఖండించాల్సింది. అసలు ఏంటి ఈ ఖగార్ పేరు మీద అసలుకి ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆదివాసీలే టార్గెటా, లేదంటే మావోలు టార్గెట్లా? అంటే దాదాపు 38 మంది మాట్లాడుకున్న అమ్మ, ఆదివాసీలకు అండగా ఉన్న వాళ్ళే మావోలు. వాళ్ళు 10ల్లో ఉంటారు, 100ల్లో ఉంటారు. దానికోసం వేల మందిని ఎందుకు ఊచకోతలకు వస్తున్నారు? వాళ్ళ జీవనాన్ని ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? వాళ్ళ బతుకుని ఎందుకు బర్బాద్ చేస్తున్నారు? అది అంటే పాలకులు చేయాల్సిన పని కాదు. ఒరిస్సాలో మీరు ఓట్లు పొందిన ఆ ఒరిస్సా ఆదివాసీలకు చెప్పండి, మేము చంపేస్తున్నామంటే హర్షిస్తారా? మీరు ఓట్లు పొందిన ఆదిలాబాదులో మీ ఇతర ప్రాంతాల్లో అడగండి, మేము చంపేస్తున్నామంటే ఒప్పుకుంటారా? వాళ్ళ భూములు మేము గుంజుకుంటున్నామంటే ఒప్పుకుంటారా? ఎక్కడా ఒప్పుకోరు. ఎందుకంటే కొమరం భీం, రామ్జీ గొండు వీళ్ళందరూ కూడా ఆనాడు బ్రిటిష్ వలసవాదానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించిన వాళ్ళు. వాళ్ళు 170 వచ్చిందంటే వాళ్ళ పోరాటాల వలన, మావోయిస్టులు చేస్తే వచ్చిన పోరాటం కాదు. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ వచ్చిందంటే వాళ్ళ పోరాటాల వలన. అంటే ఇవి మావోయిజం పుట్టకముందు, ఎంఎల్ పార్టీ ఏర్పడకముందు రామ్జీ గొండ్ ఎందుకు పోరాడాడు? ఎందుకు కొమరం భీం పోరాడాడు? ఎందుకు తెబాగాలు పోరాడారు? ఎందుకు బిర్సా ముండాస్ పోరాడారు? అప్పుడేం ఎంఎల్ పార్టీలు లేవే. కాబట్టి మనం వాస్తవాలను చూడలేనిది. ఇంతసేపు వాళ్ళు మావోయిస్టులను చూపించి, నేను అడుగుతానమ్మా, ఎలక వచ్చిందని ఇల్లు కాలబెట్టుకుంటారా? ఎలుక పోయింది అని ఇల్లు కాలబెట్టుకోం కదా. ఇవాళ అడవిలో వాళ్ళు ఉన్నారని కాలబెట్టేస్తారా?
మనుషులందరినీ జంతువులు చంపేసి జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి ఇక్కడ హెచ్ఈఓ అడవులు కాలబెడితే జీవ వైవిధ్యం పోయింది. హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్లో అన్ని ఫ్లైఓవర్ల కింద గోడల మీదేమో జీవ వైవిధ్యం అని బొమ్మలు వేస్తారు. ఎక్కడ జీవ వైవిధ్యం ఉందో అక్కడ మంటలు పెడతారు. అది ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు పెట్టారు. ఇప్పుడు మన మధ్య భారతం అంతా మంటలు పెడుతున్నారు. దేనికోసం అంటే ప్రపంచంలో లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, దక్షిణ ఆఫ్రికాలో మైనింగ్ కోసం ఇదే చేశారు. నేటివ్ అమెరికన్స్ని ఊచకోత కోస్తేనే అమెరికా ఏర్పడింది. లోకల్ రెడ్ ఇండియన్స్ అనే నేటివ్ అమెరికన్స్ని. కాబట్టి ప్రపంచంలో అభివృద్ధి అని చెప్తున్న అన్ని చోట్ల జరుగుతుంది అదే. లోకల్ వాళ్ళని, స్థానికులని, ఆదివాసీలని, ఇవాళ బంగారు గనులు ఎక్కడున్నాయి? ఏ ప్రపంచంలో బంగారు గనులు ఎక్కడున్నా అక్కడున్న స్థానికుల్ని ఇట్లాగే ఊచకోతలు కోసి పంపించి మైనింగ్లు స్టార్ట్ చేశారు. మైకా గనులు ఉన్న చోట అదే చేశారు. ప్రపంచంలో ఎక్కడ మైనింగ్ అని ఇదే చేశారు. కార్పొరేట్లు చేసేది ఇది. కార్పొరేట్ల కోసమే బీజేపీ పరిపాలిస్తుంది. వాళ్ళకి భారతీయ సంస్కృతి పచ్చి అబద్ధం, హిందూ మతం పచ్చి అబద్ధం. హిందూ మతం మీద ప్రేమ ఉంటే మెజారిటీ హిందువుల మీద ధరల భారం ఎందుకు ఇస్తారు? అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఎందుకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారు? వీళ్ళకి భారతీయ సంస్కృతి ప్రేమ ఉంటే మిస్ వరల్డ్ని ఎందుకు అనుమతి చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఒకటే కాదు, అక్కడ కేంద్రం కూడా ఆమోదించింది. పోయిన సంవత్సరం ముంబైలో వాళ్ళు చేశారు. అక్కడున్న శివసేన, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే వీళ్ళు భారతీయ సంస్కృతి అబద్ధం, హిందూ మతం ప్రేమ, హిందువులంటే ప్రేమ అబద్ధం, వీళ్ళకి కార్పొరేట్లు అంటే ప్రేమ. ఆ ప్రేమను చాటుకోవడంలో భాగమే, వాళ్ళకి దోచిపెట్టడంలో భాగమే బీజేపీ దోపిడీ ప్రభుత్వం. ఆ దోపిడీ కొనసాగింపే ఆదివాసీల మీద యుద్ధం, దాని పేరే ఆపరేషన్ కగార్. అయితే ఒక పక్క మనకందరూ కూడా తెలిసిందే పాకిస్తాన్ ఇండియా బార్డర్ మధ్యలో జరుగుతున్న పరిస్థితులు. ఈ సమయంలో ఆపరేషన్ కగార్ అంత ముఖ్యమనిపిస్తుంది? దాని ముందే పెట్టారు. ఆపరేషన్ కగార్ పెట్టి 6 నెలలు అయింది. కాబట్టి బార్డర్లో యుద్ధము లేదు, అది యుద్ధం వీళ్ళు ప్రకటించింది, వీళ్ళు క్రియేట్ చేసింది. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజ్ఞా ఠాగూర్కి ఆమె 45 మందిని పొట్టన పెట్టుకుంది. నిన్న అక్కడ జరిగింది 26 అని చెప్తున్నారు, దేశమంతా గగ్గోలు పెడుతున్నారు. 45 మంది ముస్లింలని పొట్టన పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్ పెట్టి అది ప్రూవ్ అయ్యి ఎన్ఐఏ ప్రూవ్ చేసింది. సుప్రీంకోర్టు ముందు వేస్తే ఆమె క్షమాభిక్ష అడిగితే సుప్రీంకోర్టు, ఎన్ఐఏ కోర్టు, సుప్రీంకోర్టు క్షమాభిక్షను కూడా రద్దు చేసింది, తిరస్కరించింది. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ పెహల్గాం ఘటన సృష్టించారు. ఇవాళ పెహల్గాంలో తీవ్రవాదులు వచ్చారా, వీళ్ళు సృష్టించిన తీవ్రవాదులు వచ్చారా, అది కూడా కాలం తేల్చాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన అన్ని దాడులు బీజేపీ హయాంలోనే. నేను ఒక వీడియో పంపిస్తా. ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన దాడులు మొత్తం కూడా బీజేపీ హయాంలోనే. బీజేపీ ఉన్నప్పుడే ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద ఎందుకు ఇంత హింస జరుగుతుంది, ఎందుకు మత కలహాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మావులు శాంతి చర్చలకు మేము సిద్ధం, చర్చించుకుందామన్నా ఎందుకు ప్రభుత్వం దిగి రావట్లేదు? వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారు. అనేక మంది పౌర ప్రజా సంఘాలు వాళ్ళు కోరుతున్నారు. మన సమాజంలో పెద్ద మనుషులు అనేవాళ్ళు, ప్రొఫెసర్స్, బుద్ధిజీవులు, డాక్టర్ గోపీనాథ్, ఇన్నారెడ్డి, అట్లాగే ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఎంతోమంది మేధావులు, పద్మజాషా లాంటి వాళ్ళు శాంతి చర్చలకి రావాలి అని పిలుస్తున్నారు. లోపల నుంచి మావో అగ్రనేతలు బయటికి పంపిస్తున్నారు, మేము సిద్ధం, సీజ్ ఫైర్ కూడా సిద్ధమని. అయినా సరే వాళ్ళు ఎందుకు సిద్ధపడట్లేదు అని ఆలోచించాలి. అంటే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, తుపాకులు పట్టుకున్నారంటే మేము సిద్ధం శాంతి చర్చలకి, సీజ్ ఫైర్కి అంటున్నారు. అయినా మీరు సిద్ధంగా లేరంటే మీ ఉద్దేశాలు ఏంటి అనేది ప్రభుత్వమే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం లైన్ ఆఫ్ థింకింగ్ ఏం చెప్తుంది? అంటే మావులు లేకుండా చేయడం అనుకుంటుందా, మావులను మనుషులుగా మార్చాలనుకుంటుందా, అసలు ప్రభుత్వంకి మావోలను చంపేయడమే కావాలి, ఆదివాసీలను చంపేయడమే కావాలి. మావోలందరూ చచ్చిపోయినాక కూడా ఒకవేళ అంటే చావద్దు, వాళ్ళు మనుషులు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ అక్కడ మావోలు లేని ప్రాంతంలో కూడా ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు. మనం ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, చింతూరు ఈ ప్రాంతాల్లో పోడు భూముల కేసులు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ లేరు కదా మావోలు. అది నేను అనేది. మావోలు లేని చోట పోడు భూముల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఆదివాసీల మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, ఇది కూడా మనం ఆలోచించాలి.
ఇప్పుడు లేరు కదా, ఈ బెల్ట్లో లేరని ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మరి లేని చోట ఖమ్మంలో ఎందుకు, వరంగల్లో ఎందుకు, ములుగులో ఎందుకు, ఆదిలాబాద్లో ఎందుకు, లేని చోట కూడా పొడు భూములు మీరు ఎందుకు గుంజుకున్నారు? మీరు ఎందుకు ఆదివాసుల మీద కేసులు పెడుతున్నారు? ఎందుకు వాళ్ళని నిర్బంధంలో తీసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ మీద అంత విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు? అంటే పాలకుల టార్గెట్ ఆదివాసీలు. ఎందుకంటే ఆదివాసీలు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదే, వందల రకాల ఖనిజ సంపద ఉంది, దాన్ని సొమ్ము చేసుకోవడం వీళ్ళకి కావాలి. సో ఆపరేషన్ కగార్ గురించి సీతకి ఎందుకు నోరు మెదపట్లేదు అనిపిస్తుంది? ఆమె నిన్న మాట్లాడినట్టుగా నేను మీడియాలో చూశాను, అంతకుముందు మాట్లాడలేదు. అక్క ఆ జాతి హక్కుల కోసమే ఉద్యమంలోకి వచ్చింది, ఆ జాతి ప్రజల విముక్తి కోరుకుంది, ఆమెకు అర్థం అవుతుందని అనుకుంటున్నా. నిన్న మాట్లాడినట్లుగా నిన్న చూశాను నేను పేపర్లలో. ఖచ్చితంగా సీతక్కే కాదు, ఎవరైనా బయటికి రావాల్సిందే. ఇది అమాయకుల మీద చేస్తున్న యుద్ధం, ఈ యుద్ధాన్ని ఎవరైనా ఖండించి తీరాల్సిందే. సో ఇది POW సంధ్యకతో స్పెషల్ ఇంటర్వ్యూ.